వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే బాదుషా అయితే చేశానండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. కప్పు మైదా, చిటికెడు సాల్ట్, బేకింగ్ పౌడర్ అర టీ స్పూను, బేకింగ్ సోడా అర టీ స్పూను, ఎచ్చపెట్టిన నూనె వేసుకుని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, కలిసేటట్టు కలుపుకుని బాగా కలుపుకున్నాక నూనె ముద్దలా చేసుకోవాలండి. మనం ముద్దలా చేసుకుంటే ముద్ద అవ్వాలి అది. తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతీ పిండిలాగా స్మూత్గా అలా కలుపుకుంటూ ఉండాలండి. బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట అండి. అది కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా స్మాష్ చేసేయాలి దాన్ని. బాగా అలా అంటా ఉండాలన్నమాట అండి. అన్నాక బాగా ముద్ద అయిపోయాక మెత్తగా స్మూత్గా అవుతుందండి. కాసేపు అది పక్కన 10 నిమిషాల పాటు అలా ముద్దని పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా గిన్నె పెట్టుకునండి. పొయ్యి మీద కప్పు పంచదార వేసి అరకప్పు నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసి అది బాగా కరిగేదాకా మరగపెట్టుకోవాలి. చిన్న ఫుడ్ కలర్ వేసుకోవాలండి. కలర్కి వేసుకున్నాక చిన్న జిగుమానం రావాలంతే అండి. బాగా పట్టేం రావాలి. అది కట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నానిన్నది కదండి పిండి, అది మనం బాగా చిన్న ముద్దలుగా చేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకుని వీడియోలో చూపించినట్టుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ పోసండి. ఆయిల్ వీట్ ఎక్కకుండానే ఆయిల్ వీట్ అయితే ఎక్కకూడదండి. వీట్ ఎక్కకుండానే బాదుషాలు అందులో వేయాలండి. ఆ వీటితో పాటు ఇవి ఉడుకుతాయి అన్నమాట అండి. లోపల చిన్న మంట మీద అలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. చూసారు కదా, అలా వేయించుకుని కొంచెం లైట్గా చల్లారేక బాగా వేడిగా ఉండగా వేయకూడదండి. మళ్ళీ కట్టేసుకోవాలండి. అది పాకంలో వేసేసుకోవాలి. కొంచెం చల్లారాక పొయ్యి వెలిగించకుండానే మళ్ళీ మనం ఆ వీటిలో వేసుకుని తర్వాత పొయ్యి వెలిగించుకోవాలండి స్టవ్. అలాగే జాగ్రత్తగా వేగిపోయాక మళ్ళీ తీసి మళ్ళీ చల్లారాక మళ్ళీ వేసేసుకోవాలండి పాకంలో. మొత్తం ప్రాసెస్ అంతా ఇంక అంతేనండి. మళ్ళీ కట్టేసి మళ్ళీ అలా వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాదుషాలు మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.